రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో డెత్ సర్టిఫికేట్ పైన కూడా జగన్ గారి బొమ్మ ఉండడం పైన జయప్రకాష్ నారాయణ గారు విమర్శించడం చూస్తున్నాం. అసలు డెత్ సర్టిఫికేట్ పైన నిజంగా ఒక చీఫ్ మినిస్టర్ బొమ్మ అలా ఉండొచ్చా, ఉంటుందా? మరి దీనిపైన తన ఒపీనియన్ తెలియజేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, జగన్ గారి బొమ్మ డెత్ సర్టిఫికేట్ పైన ఉంది సార్. మరి ఇది జయప్రకాష్ నారాయణ గారు చూసి ఆయన విమర్శించడం చూస్తున్నాం. ఈ విధంగా ఎలా ఉంటుంది? అసలు డెత్ సర్టిఫికేట్ పైన కూడా ప్రమోషన్ చేయించుకుంటారా అన్న రేంజ్ లో ఆయన విమర్శించారు. మరి మీరేం చెప్తారు సార్ దీని గురించి? అది నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పాను కదండి. ఇష్టము, పిచ్చి, పెచ్చ 3 లెవెల్స్ ఉంటాయి. ఇష్టము ఒక మోస్తరుగా ఉంటుంది. పిచ్చి బా పీకలు కోసుకునేలాగా. పిచ్చ అంటే పరాకాష్ట అనమాట. ఇంకా అది ఆడు ఏం చేస్తాడో తెలియదు. వాడికి చొక్కాలు చించేసుకుంటుంటాడు. ప్రతీది కూడా అధినేత కళ్ళల్లో కానీ, అభిమాన హీరో కళ్ళల్లో పడాలి అని అభిమాన హీరో ఫ్యాన్ కానీ, లేదా ఆ అధినేత కళ్ళల్లో పడాలనే కార్యకర్త కానీ, అంటే పీక్స్ అనమాట. ఇప్పుడు రిలీజ్ రోజు సినిమా చూడాలనుకోవడం ఒక పిచ్చి. అవును, రిలీజ్ రోజు సినిమా చూడటమే కాకుండా దానికోసం అవసరమైతే పెళ్ళందో తల్లిదో తాళి తాకట్టు పెట్టి మరీ వెళ్ళి చూడటం అనేది పిచ్చ. ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి కదా. అలాగే ఇప్పుడు బహుశా జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటో వేయమని చెప్పుండు నాకు తెలిసి. కానీ అది పిచ్చి అనమాట. అబ్బా అన్న మీరంటే మాకు ఎంత ఇదన్నా అన్నట్టుగా కింద స్థాయి వాళ్ళు, లేకపోతే మంత్రులు, కార్యకర్తలు, లేదంటే ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి ప్రభుత్వ అధికారులు కూడా మొగ్గు చూపే వాళ్ళు ఉంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళు చేసే ప్రక్రియలు అనమాట, పోకడలు అనమాట ఇవన్నీ. అంటే ఆయన కళ్ళలో పడాలి, ఆయన ఇలా చేశారు అనుకోవాలి. డెత్ సర్టిఫికేట్ మీద ఆయన ఫోటో ఏంటి, అర్థం ఏంటి కదా. ఎలా ఉండదంటే శుభాకాంక్షలకి శ్రద్ధాంజలికి ఉన్నంత తేడా ఉంది. అంతే కదా. ఇప్పుడు ఒక డెత్ సర్టిఫికేట్ కానీ ఏ సర్టిఫికేట్ అయినా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇష్యూ చేస్తుంది, లేదా ఇవాళ రేపు సులభపరమైందంటే మీ సేవ. అది ఈ సేవ అని ఉండేది. చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి వచ్చింది. అది ఎవరు కౌనన్నా కాదన్నా అది ఈ కాస్త మీ అయిపోయింది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉండేది కాబట్టి ఆ మీ సేవల్లోకి వెళ్తే వాళ్ళు స్టేట్ యాంబులం, రాజముద్ర ఏదైతే గుర్తుంటుందో దాని గుర్తుతో ఉండేలాగా సర్టిఫికేట్ ఇవ్వడం ఆనవాయితీ. ఆ సర్టిఫికేట్లో కూడా ఏముంటుంది, సదరు మరణించిన వ్యక్తి పేరు, మరణించిన తేదీ, ఆయన యొక్క నామిని ఎవరైతే తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ పేర్లు ఉంటాయి, ఎక్కడ చనిపోయాడు అనేది ఉంటుంది. స్థలం అంటే ఏ బరిల్ గ్రౌండ్కి సంబంధించి, ఏ పరిధిలోకి చెందిన బరిల్ గ్రౌండ్లో శ్మశాన వాటికలో దహనపరిచారో దానికి రిలేటెడ్గా ఉండే ఆ రెవెన్యూ వార్డుకి సంబంధించింది ఇస్తారు. సో దాని మీద ఇన్ఫోటో ఏంటి, పథకాలన్నిటి మీద ఇన్ఫోటో ఏంటంటే ఓకే. ఇప్పుడు ఇదే పిచ్చి ఇంకెలా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళిపోయిందంటే, భూమి ఇప్పుడు ఫర్ రిజిస్ట్రేషన్, ఇప్పుడు పెద్ద తతంగం అదే, పెద్ద రాద్ధాంతం జరగబోతుంది. ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ కొన్నారు, ఆ ల్యాండ్ కొంటే దాని మీద ఒక పట్టా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు కదా, దాని పట్టా అంటారు. ఆ పట్టా పుస్తకం మీద కూడా ఆయన ఫోటో అంటే ల్యాండ్ మీద ఆయిందా? రేపొద్దున్న దాంట్లో ఇంకేమైనా మతలబు ఉందా అని అంటే కొంతమంది విశ్లేషకులు చెప్పే అభిప్రాయం ఏంటంటే, రేపొద్దున మీ ల్యాండ్ మీరు అమ్ముకోవాలనుకున్నా ప్రభుత్వ అనుమతి ఉండాలి, ప్రభుత్వ అనుమతి తీసుకొని అప్పుడు మీరు చేయాలంట. మీ ప్రభుత్వం ఏంటి మధ్యలో మీరు చేసేది ఆథరైజ్డ్గా చేసి స్టాంప్ వేయడానికి ప్రభుత్వం ఈ స్టాంపులు, కానీ వాళ్ళ అనుమతి ఏంటి? అలా చేసేస్తున్నారు. అన్నీ తాకట్లే, అన్నీ అమ్మకాలే, అన్నీ ఇవే. సో జయప్రకాష్ నారాయణ గారు ఏంటంటే, ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి చూశాను, ఒక ఆవిడ పేరు రాయిపాటి, జనసేన వీరమ్మాని కార్యకర్త, కూడా మంచి లీడరు, మంచి స్పోక్స్ పర్సన్ కూడా ఆవిడ. అదే ఒక స్కూల్ ఇనాగ్రేషన్ దేనికి వెళ్ళినప్పుడు మాట్లాడింది ఆవిడ. అంటే ఎంత బాగా మాట్లాడారంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా ఉండి పేర్లు మనకు అనవసరం, వాళ్ళు ప్రజలకు మంచి చేస్తున్నారు బాగుంది, చెడు చేస్తున్నారు ఓకే, వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. మంచి చేసినా ఎవరి ద్వారా చేస్తున్నారు? వాళ్ళ పాకెట్లో ఉందా, లేదంటే వాళ్ళ ఆస్తులు అమ్మే చేస్తున్నారా? మంచి పరిపాలన అందిస్తున్నారు కదా. ప్రజల మీద నుంచి వచ్చే, లేదా అక్కడ స్థానికంగా ఉండే ఆ రాష్ట్ర ప్రజల మీద నుంచి ఉంటే పన్నుల రూపంలోనో, ట్యాక్సుల రూపంలో, మరే ఇతర లాభాల నుంచి వచ్చినప్పుడు రెవెన్యూ జనరేట్ అయిన దాన్ని పథకాల రూపంలోనో, లేదంటే సంక్షేమాల రూపంలోనో కన్వర్ట్ చేస్తున్నారు. అంతే కదా. వాళ్ళ పాకెట్లో ఇచ్చేది వాళ్ళకి శిలా విగ్రహాలు ఎందుకు? ప్రతి ఊరికి, ప్రతి వీధికి, ప్రతి వాడకి
అది ఎవరో పేరు అనవసరం. ఆవిడ అదే మాట్లాడింది. మన కోసం ప్రాణాలకు తెగించి బార్డర్లో ఉంటాడే, పెళ్ళం బిడ్డలకి వదిలేసి దూరంగా, వాడు చనిపోతే ఒక విగ్రహం ఎవరు పెడుతున్నారా? అలాంటి వాళ్ళకి పెట్టాలి, వీళ్ళకి అందరికి ఎందుకండి? అట్లా అయిపోయింది. రాను రాను ఇలా విగ్రహాలు పెట్టడం వల్ల ఆడు బతుకున్నప్పుడు దుర్మార్గుడైనా సరే విగ్రహాలు పెట్టేసరికి వాడు మహానుభావుడు రా, దేవుడు రా. ఒకవేళ వాడి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడినా ముందు మనమే అంటాం, ఏమంటాం? అదేంటది, తప్పురా, చనిపోయిన గురించి అలా మాట్లాడకూడదు. నిజమే, అది విజ్ఞతతో కూడిన మాటే, సంస్కారం అడ్డొస్తుంది. కానీ మంచి చేశారు ఎప్పుడు, దాని వెనక చెడు ఏం చేస్తున్నారు కూడా ఎవరికి తెలియదు, బయటికి రాదు. ఇప్పుడు దీని మీద ఇంకా మాట్లాడుకుంటే పెద్దగా హిస్టరీ. ఇప్పుడు భారతదేశాన్ని పరిపాలించే రాజుల్లో మొఘల్ చక్రవర్తుల స్టోరీ ఎంత వస్తుంది. మొఘల్ చక్రవర్తుల స్టోరీ ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అదే చదువుకున్నాను నేను పాఠ్యపుస్తకాల్లో. బాబరు, హుమయూను, అక్బరు, సలీము, ఆ తర్వాత షాజహాను, తర్వాత ఖుర్రం కొడుకు లాస్ట్కి ఎవడు ఔరంగజేబు అని ఒక జనరేషన్ వరుసగా లిస్ట్ చెప్పానా? అంటే వీళ్ళందరి గురించి రుద్దేశారు. వీళ్ళేదో మహానుభావులు, పుణ్యాత్ములు, మంచి ఇదిలాగా. అసలైన లేరి, రాజపుత్రుడు రాజు లేరి, మన ఎవడు గుప్తులేరి, వాళ్ళందరికీ లైట్గా అక్కడక్కడ. గౌతమీపుత్ర శాతకర్ణి ఎంత గొప్ప చక్రవర్తి ఆయన, జస్ట్ ఒక లైన్ ఉంది ఆయన గురించి అంతే. ఆయన ఉజ్జయినిలో ఆయన వేసిన శిలాఫలకం ఈ రోజుకి ఉంది, అది వాస్తవాలు అవి. దాని గురించి ఎవరు బోధించారు, ఎవరు చెప్పారు? అంటే టాపిక్ అటు వెళ్తుందని కాదు, అంటే అలాగ రుద్దేశారు. చెడ్డ వాళ్ళని కూడా మంచి వాళ్ళగా చూపించేసి. రాజపుత్ర రాజులో పృథ్వీరాజు అలాంటి మహానుభావులు జస్ట్ లైన్ వరకు ఉన్నాయి. శివాజీ పాఠ్యపుస్తకంగా మనకు లేదు, చిన్న లైన్ అక్కడక్కడ, చిన్న స్టోరీ, చిన్న కథల పుస్తకాల్లాగా ఇచ్చారు శివాజీ తప్ప. ఆయన మీద ఒక నాన్ డీటెయిలే పెట్టచ్చు, ఎందుకు పెట్టలేదు అంటే అలాగ చేసేస్తున్నారు అనమాట. మంచి వాళ్ళని మంచి వాళ్ళగా పోనీ చూపించకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళగా చూపించి ప్రొజెక్ట్ చేసేసారు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్క నాయకుడిని కూడా విగ్రహం పెట్టేసరికి అబ్బా అన్నప్పుడు బాగుండదురా, మంచివాడురా. ఎప్పుడు బాగుండేది? కంపేర్ టు దీనికన్నా కొంచెం బెటర్గా ఉండేది, అంతేగాని సూపర్ ఏం కాదు అక్కడ. అంటే పెద్ద గీత చిన్న గీత లాగా. జయప్రకాష్ నారాయణ గారు ఆవేదన అదే. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు ఆవిడ మాట్లాడింది, ఖండించింది. ఆవిడ రాయపాటి సునీత, ఆవిడ పేరు గుర్తులేదు నాకు, జనసేన ఆవిడ చాలా బాగా మాట్లాడుతుంది. సో ఆవిడ అలాంటి వాళ్ళు ఇంకా రావాలి. నాయకులు చనిపోయిన తర్వాత గొప్పోడు అయిపోవడం కాదు, ఉన్నప్పుడు ఏం చేశారు వాస్తవాలు అన్నట్టు మాట్లాడాలి కదా. సో అలాగా పెద్దానికి ఒక సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు మీరు ఆ స్టిక్కర్లు తయారు చేశారు, రావాలి జగన్, కావాలి జగన్, ప్రతి ఇంటి ముందు కూడా అంటే మా అండ మా ఆశ నువ్వే అన్నట్టుగా అంటించుకుంటున్నారు. అది ప్రజల నుంచి రావాలి. మీరు స్టిక్కర్లు వేసేస్తే అయిపోద్దా? దీని మీద ఒక చిన్న జోక్ ఉంది. జపాన్ వాడట హిరోషిమా నాగసాకి అయిపోయిన తర్వాత డెవలప్ అవ్వడానికి చాలా కష్టపడ్డారు. అటువంటి జపాన్ దేశం చాలా కష్టపడి ఏంటది వెంట్రుక లాంటి ఒక చిన్న తీగ తయారు చేసిందంట. వెంట్రుకలో కన్నా 10వ వంతు భాగం అంత సన్నం తీగ చేసిందంట. ఇంకా చైనా వాడు ఏం చేశాడంట, ఆడు ఇంకా బాగా కసిగా ఉంటాడు కదా, దానికి మధ్యలో హోల్ పెట్టాడంట. ఇంక ఇంగ్లాండ్ నుండి ఏమన్నాడంట, అసలు మా ఫండ్స్తోనే తయారైంది, ఆడెప్పుడు నేనే గొప్ప అని చెప్పుకుంటాడు కదా, అట్లా చెప్పాడంట. మన ఇండియన్ వెళ్ళి మేడ్ ఇన్ ఇండియా అని రాశాడండి దాని మీద, ఆ వెంట్రుకలో 10వ వంతు తీగని. అట్లాగా ఎవరో చేసిన దానికి ఎవరో పేర్లు వేసేసుకోవడం, ఆ పథకాలు మేము చేసాము, మీరు చేసింది ఏముంది, ఎవరు ఏం చేశారనేది ఒప్పుకోవాలి కదా. అది ఒప్పుకోవడానికి ఎందుకు అంటే పార్టీ ఓట్లు పోతాయని భయం, నిజం మాట్లాడితే ఎవడు ఓటు వేయడని భయం, నిజం మాట్లాడితే ఎవడు ఎటు డైవర్ట్ అవుతాడో భయం. అట్లా అయిపోయింది. అంటే ఎవరు ఇప్పుడు అందుకే సెలబ్రిటీలు ఎవరు కూడా ఎవరికి ఫేవర్గా మాట్లాడరు, ఎవరికి యాంటీగా మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే వీడు ఆ పార్టీ వాడని ఇంకా ఆడి సినిమాలు చూడడం మానేస్తారో, లేకపోతే వాడిని ఏం దుమ్మెత్తి పోస్తారని భయంకి స్తబ్దుగా ఉండిపోతారు. సో అట్లాగా పిచ్చి ఉండొచ్చు, కానీ మరి డెత్ సర్టిఫికేట్ మీద కూడా ఫోటోలు వేయించుకునేంత స్థాయికి ఒకవేళ ఆయన ఏమన్నాడా, లేదా ఆయన మెప్పు కోసం కింద స్థాయి వ్యక్తులు వేయించారా, కానీ మొత్తానికి ఏదైనా కానీ అది చాలా ఎటకారంగా అనిపిస్తుంది. ఓకే సార్, ఇంకా వాళ్ళకే వదిలేయాలి. ఇలాంటి చూసినప్పుడైనా కరెక్టే కదా, మరి డెత్ సర్టిఫికేట్ మీద వేసామని అంటే రేపు పొద్దున వాళ్ళకి స్థలం ఇచ్చారు కానీ ప్రతి సమాధి మీద కూడా వాళ్ళు ఫోటో పెట్టేస్తారా ఏంటి, చనిపోయిన ఫోటో కాకుండా? మరి అట్లాగే డెత్ సర్టిఫికేట్ ఫోటో వేసారంటే అర్థం ఏంటి?